ఎస్సీ ఎస్టీ బీసీలకు జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్న నేపంతోనే వారి మీద దాడులు తెగబడుతున్నారని చెప్పేసి కూటమి మీపై కొన్ని అక్కసు చేస్తున్నారు రావెల కిషోర్ బాబు గారు. దాన్ని ఏ రకంగా చూడంటారు? ఒకటి, రావెల కిషోర్ బాబు గారు, మీరు ఒకటి మీ గతం గుర్తు చేసుకోండి. ఒకప్పుడు మీకు మంత్రి పదవి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, మిమ్మల్ని గౌరవించింది. మీరు మీ స్వార్థాల కోసం పార్టీలు మారి ఈరోజు ఏ విధంగా అయిపోయారో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ఈరోజు నువ్వు అంటున్నావు కదా బడుగు బలహీన వర్గాలపై తెలుగుదేశం దాడిని, ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది రావెల కిషోర్ బాబు గారు? తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజలను గుండెల్లో పెట్టుకునింది. ఈరోజు బడుగు బలహీన వర్గాల ప్రజలను దాడి చేసింది ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. నీకు తెలుసో తెలీదో, ఒక దళిత డాక్టర్ సుధాకర్ని చంపింది ఎవరయ్యా? వైసీపీ పార్టీ నాయకులు కదా. ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపింది వైసీపీ నాయకులు కదా. ఒక మిస్బా, ఒక అబ్దుల్ సలాం, అదేవిధంగా తీసుకుంటే ఒక చంద్రయ్య, ఒక అమర్నాథ్ గౌడ్, ఒక జల్లయ్య, ఈ విధంగా తీసుకుంటూ పోతే ఎంతోమంది బడుగు బలహీన వర్గాలని పొట్టన పెట్టుకుంది ఈ వైసీపీ పార్టీ కాదా? దానికి సమాధానం చెప్పవయ్యా, చెప్పు రావెల కిషోర్ బాబు. ఈరోజు మీరు పార్టీలు మారుండొచ్చు, ఒకటి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ఒకప్పుడు బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, గౌరవం కల్పించింది, వాళ్ళకి రక్షణ కల్పించింది. రేపు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు రక్షణ చట్టం తేబోతూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడయ్యా? 5 ఏళ్లగా బడుగు బలహీన వర్గ కార్పొరేషన్ లోన్లు ఇచ్చాడా, లేకపోతే ఏమని ఇచ్చాడా? అన్నిటినీ దారి మళ్లించి వాళ్ళ పొట్టగొట్టాడు. బడుగు బలహీన వర్గాలు తన చెప్పు చేతుల్లో ఉండాలనుకున్నాడు. ఈరోజు వైసీపీ పార్టీలో ఉండే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రులే వాళ్ళ అనుచరులతో ఏమన్నారో తెలుసా? మా పని ఏంటి, ఊరికే మేము మినిస్టర్లుగా ఉన్నాం తప్పితే ఏ ఫైల్ ఎట్టబోతుంది, మేము సొంతకాలు మాత్రం పెట్టినాం, మిగతా అంతా వాళ్ళే చూసుకున్నారు, ఆ బతుకు ఒక బతికేనా మాది అని చెప్పి మీ పార్టీలో వైసీపీ పార్టీలో ఉన్న మంత్రులు వాళ్ళ అనుచరులు చెప్పి వాపోతూ ఉన్నారయ్యా. దానికి సమాధానం చెప్పు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో దళితుల మంత్రులకు కూడా ఫ్రీ హ్యాండ్ ఉంది, ఈరోజు వైసీపీలో ఎందుకు లేదయ్యా? ఈరోజు బడుగు బలహీన వర్గాలను తన చేతుల్లో పెట్టుకొని అణిచివేయాలనుకున్నాడు జగన్మోహన్. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిపైన పోరాడు. ఈరోజు నీ రాజకీయ స్వార్థాల కోసం ఈరోజు ఎన్ని పార్టీలు మారావు నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు ఎన్ని పార్టీలు అయ్యా? తెలుగుదేశం, మళ్ళీ ఏదో జనసేన, మళ్ళీ ఏదో బీజేపీ, మళ్ళీ ఇంకేదో పార్టీ, ఇప్పుడు వచ్చి లాస్ట్కి ఎక్కడ చేరో వైఎస్ఆర్సీపీ. ఇది నీ చరిత్ర. నువ్వు కూడా మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు నువ్వు ఒకటి తెలుసుకో, హుందాతనంగా మాట్లాడడం తెలుసుకో, నీతితో బతకండి, విలువలతో బతకండి. ఇంకొకటి, బడుగు బలహీన వర్గాలకి ఎల్లప్పుడూ అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాలని దోచుకొని వాళ్ళని అణిచివేసిన పార్టీ వైసీపీ పార్టీ, అది గుర్తుపెట్టుకోండి. కొన్ని ప్రాంతాలలో ఎస్సీ బీసీలు ఊళ్ళే ఖాళీ అవుతున్నారు, దీనిపై టీడీపీపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఊళ్ళు ఖాళీ అవుతున్నాయంటే ఈ ప్రభుత్వం అరాచకాలకు భయపడి పారిపోయారండి. ఏంటంటే తెలుసా, రీసెంట్గా వైజాగ్లో ఎవరో ఓటేసాం, మేము కూటమి కొట్టేసామంటే వాళ్ళని కొట్టి దాడి చేస్తారు. ఆ విధంగా ఈరోజు మనం కూటమి కొట్టేసామని తెలిస్తే ఈ 10 రోజులు ఎక్కడన్నా బయట ఉన్నాంరా నాయన, ఎందుకంటే మనం కూటమి కొట్టేసామని తెలిస్తే వీళ్ళు వచ్చి మనల్ని చంపేస్తారు, మనం ఎక్కడన్నా తలదాడ్చుకున్నాం ఈ 10-15 రోజులు, మళ్ళీ 4వ తేదీ తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుంది, అప్పుడు ఊర్లలోకి వద్దామని ఈరోజు ఊర్లు ఖాళీ అవుతా ఉన్నాయి. ఎందుకో తెలుసా, మీరు దాడులు చేస్తారని భయపడి బడుగు బలహీన వర్గాల ప్రజలు భయపడి పక్కన ఊర్లకు వెళ్తున్నారు. ఎందుకంటే 4వ తేదీ తర్వాత ప్రజాకూటమి వచ్చిన తర్వాత మనం ఊరికి వద్దాము, ఈ మధ్యలో ఈ అరాచక శక్తులు వీళ్ళు ఓడిపోతున్నామని ఫ్రస్ట్రేషన్లో మనల్ని ఏమైనా చేస్తారా అని భయపడదు. అది మీ పార్టీ వల్ల ఈరోజు ఊర్లు ఖాళీ అవుతున్నాయి రావెల కిషోర్ బాబు గారు, అది తెలుసుకోండి.